భారతావని 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 బ్రతుకు మార్గం. చాలామంది పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే పిల్లల్ని ఆటిజం అని తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, భయపడతారు, బాధపడతారు. నాకే ఎందుకు ఇది వచ్చింది అంటే అందరం ఎలా పుట్టామో ఇది కూడా అలాగే ఆటిజం కిడ్స్ కూడా అంతే. కానీ వాళ్ళకి ఏంటి డిసెబిలిటీ అనేది కాదు. ఆటిజం ఈజ్ నాట్ ఏ డిసెబిలిటీ. ఆటిజంకి బ్లడ్ టెస్ట్ అట్లాంటివి ఏమీ ఉండవు. చాలామంది అంటారు హోమియోపతి వల్ల తగ్గుతుంది, దానివల్ల ఆయుర్వేదం వల్ల తగ్గుతుంది అని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారు. మా బాబుకి ఆయుర్వేదం వల్ల తగ్గింది అని చెప్తారు. కానీ ఆ బాబుకు ఉండే కాంప్లికేషన్స్ వేరుంటాయి, ఈ బాబుకు ఉండే కాంప్లికేషన్స్ వేరుంటాయి. సో ఒకళ్ళకి పోలికంటూ ఉండదు. ఆటిజం మా బాబు మాటలే మాట్లాడట్లేదండి కానీ ఆటిజం అంటున్నారు అంత బాగుంది, అలా కాదు, అలా ఉండదు. అంటే మనిషికి తత్వం వేరు, మనిషికి క్యారెక్టర్స్ వేరుంటాయి, మనిషికి సింటమ్స్ వేరుంటాయి. సో ఒక్కొక్కళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ నార్మల్ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి వచ్చేసి స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి మొత్తం అంటే మైల్డ్, మోడరేట్, సివియారిటీ. దాన్ని బట్టి స్టూడెంట్కి పేషెంట్కి డిఫరెంట్గా సింటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. కానీ వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని మా బాబుకి ఇక్కడికి వెళ్తే ఈ మందులు వేసుకుంటే తగ్గుతుంది. ఆటిజంకి ఇంతవరకు ఏమీ మందులు లేవు. ఆటిజంకి ఓన్లీ థెరపీసే. మనం కూడా పిల్లలం అయిపోవాలి. ఆటిజంలో ఏంటి అని అంటే పిల్లల్లో మార్పు రావాలి అని అంటే మనం ఫస్ట్ మారాలి. వాళ్ళకి ఏం డిసెబిలిటీ లేదండి. మనం అనుకుంటాం వాళ్ళు మనలాగా లేరంతే. మనిషి వేరేగా ఆలోచిస్తారు. నేను ఒకలాగా ఆలోచిస్తాను, యాదయ్య సార్ ఒకలాగా ఆలోచిస్తారు, మీరు ఒకలాగా ఆలోచిస్తారు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు కదా. అలానే పేషెంట్ టు పేషెంట్ అంటే చైల్డ్ టు చైల్డ్ వాళ్ళకి చాలా మార్పులు ఉంటాయి. వాళ్ళకి ఆలోచన తీరు వేరు. మనమంతా ఒకే గొర్రెల్లాగా మనం ఒకటే లైన్లో వెళ్తూ ఉంటాం. వాళ్ళు అలా కాదు, వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయాలి. సో వాళ్ళ ఆలోచన తీరు మన ఆలోచన తీరు కొంచెం కలవం అనమాట, డిఫరెంట్గా ఉంటాయి. సో దానిని మనం అర్థం చేసుకుంటూ అంటే కొన్ని ప్యాటర్న్స్ వాళ్ళకి ఏమి తెలియదు, అంటే వాళ్ళకి ఎలా చేయాలి, ఏం ఫంక్షన్ చేయాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. అది మనం ట్రైన్ చేస్తాం. బ్రష్ టీ, ఎందుకంటే బ్రష్ చేసుకోకపోతే మంచిది కాదు అని బ్రష్ టీత్ అని చెప్తాము. స్నానం చేయాలి, బాత్ అని చెప్తాము. వాళ్ళకి ఎలా తినాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మనం నేర్పించాల్సి వస్తుంది. వాళ్ళ ఆలోచన తీరు డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు బాగా డ్రాయింగ్లో బాగా ఉంటారు, ఒక్కొక్కరు సింగింగ్లో బాగా చేస్తారు, ఒక్కొక్కరు డ్యాన్స్లో బాగా చేస్తారు. కానీ మనం ఏంటి అంటే మంచి థెరపిస్ట్లని, మంచి డాక్టర్ని మాట విని అది కంటిన్యూ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మా బాబు ఇక్కడ ఎవరో చెప్తారు, ఆ సెంటర్లో చాలా బాగా చెప్తున్నారు అంటే ఇక్కడ మానిపించేసి ఇంకో సెంటర్కి వెళ్తారు, ఇక్కడ మానిపించి ఇంకో సెంటర్కి వెళ్తారు. అది కాదు, ఎక్కడ ఉన్నా ఒకటే మనం నమ్ముకోవాలి. ఫస్ట్ అయితే 1 month 1 year వరకు అయితే ఏమీ తెలియదు. కనీసం వాళ్ళలో చేంజెస్ రావాలి అంటే 90 days వాళ్ళని చేస్తూ ఉంటే ఆ 90 daysకి వాళ్ళకి మొత్తం ఎన్వైరన్మెంట్, ఆ సెంటర్ ఒక ఎన్వైరన్మెంట్ అలవాటు పడుతుంది. ఎందుకంటే మీరు స్లో లెర్నర్స్ కావాలి, కానీ మీరు చాలా ఇంటెలిజెంట్. ఆటిజం కిడ్స్, ADHD కిడ్స్ చాలా ఇంటెలిజెంట్. సో వాళ్ళు ఏంటంటే స్లోగా నేర్చుకుంటారు. కాబట్టి వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ సెంటర్లో వెళ్ళి ఇంకొక సెంటర్లో అలా మాటికి సెంటర్లో మారుస్తూ ఉంటే వాళ్ళకి టీచర్ టు టీచర్ అంటే థెరపిస్ట్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ అండర్స్టాండ్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళు ఏం నేర్చుకోవడానికి ఉంటుంది, ఈ థెరపీలో బాగా చెప్పట్లేదు, ఆ థెరపీలో బాగా ఎందుకు చెప్తున్నారు. ఆ బాబు కంటిన్యూ అవుతున్నాడు. ఆ బాబు 2 years నుంచో 1 year నుంచో అదే సెంటర్లో కంటిన్యూటీ ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఈ బాబుని చూడగానే ఈ బాబు నడుస్తుంటేనే మనం చెప్పగలం, అరే ఈ బాబుకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది చేయాలంటే బాడీ చూడగానే చెప్పచ్చు. బాడీలో ఎక్కడ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ బోన్ డెవలప్మెంట్ అవసరం ఉంది, ఎక్కడ ఓటీ అవసరం ఉంది, ఎక్కడ బిహేవియర్ థెరపీ అవసరము, ఎక్కడ స్పీచ్ థెరపీ ఎంతగా మనము ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తాం. ఇంకొకటి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి,
బయట తిరగడమే ఎంజాయ్మెంట్. ఓకే, సమ్ టైమ్స్ అనుకోవచ్చు బయట తిరగడం కూడా, బయట అందరు సినిమాలకు వెళ్తున్నాము, మేము కూడా సినిమాలకు వెళ్తాము, మేము కూడా పార్కులకు వెళ్తామా, వెళ్ళండి. మేము కూడా ప్లేసెస్ చూడడానికి వెళ్ళండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ కిడ్స్ అండ్ ADHD ఆటిజం వాళ్ళకి ఏంటి అని అంటే, ఎవరికైనా సరే అమ్మ పిల్లలు అని అన్నట్టు వాళ్ళకి ఒక డిసిప్లిన్, వాళ్ళకి ఒక అంటే పద్ధతి నేర్పించాలి. మార్నింగ్ లేవగానే దేవుడికి దండం పెట్టుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, చక్కగా స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ అన్నీ తినాలి కూర్చొని. పేరెంట్స్ ఏంటి అని అంటే టీవీ చూడాలంటే వాళ్ళకి తొందరగా పని అయిపోవాలని టీవీ పెట్టేస్తారు, టీవీ పెట్టి తినిపిస్తూ ఉంటారు. అది కాదు, టీవీ పెట్టి తినిపిస్తూ ఉంటే మన నోట్లో ఉన్న సలైవరీ గ్లాండ్స్ రిలీజ్ అవ్వవు, బ్లాక్ అయిపోతాయి. అది జస్ట్ మెకానికల్గా టీవీ చూస్తుంటుంది, ఏదో లోపలికి వెళ్ళిపోతుంది. గట్ ఇష్యూస్ వల్ల కూడా ఆటిజం వస్తుంది. అయితే గట్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? టీవీ పెడతారు, పాటలు పెడతారు, తినిపిస్తూ ఉంటారు, ఇంకెక్కడ అరుగుతుంది? ఎక్కడ సలైవరీ గ్లాండ్స్? మెకానికల్గా లోపల ఏం జరగాలో, పొట్టలో ఏం జరగాలో అది జరగట్లేదు. అది అవి బాయిల్ జ్యూసెస్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, సలైవరీ గ్లాండ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, లోపల ఏదో ఇట్లా పడించి చెత్త బయటపడిపోయింది. అట్లా ఉంటే నీ బాడీకి ఏం గ్రోత్ వస్తుంది? ఇంకొకటి రెండోది, పిల్లలలో పడుకోవట్లేదు, స్లీపింగ్ ఇష్యూస్ అంటారు. పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మార్నింగ్ 1 hour అంటే మార్నింగ్ లేవడము, నైట్ పడుకోవడము, మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టకూడదు. మధ్యాహ్నం అసలు పిల్లలకి స్లీప్ అనేది ఉండదు. రాత్రికి ఏంటి ఎర్లీగా పడుకోవాలి, అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి డిమ్ లైట్ పెట్టి వాళ్ళకి మంచి మ్యూజిక్, లైట్ మ్యూజిక్, వాళ్ళకి రిలాక్సేషన్ మ్యూజిక్ పెట్టి పడుకోబెట్టడం స్టార్ట్ చేయాలి. ఒకరోజు 10 o'clock ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు 10 o'clock పడుకోవడం స్టార్ట్ చేశాడు అని అంటే 1 week ఆ 10 o'clock అదే సిస్టమ్, అదే ఎన్వైరన్మెంట్ ఇంట్లో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తూ తర్వాత 9 o'clockకి తీసుకొచ్చుకోండి, తర్వాత 8 o'clock తీసుకొచ్చుకోండి. మార్నింగ్ 6 o'clock పిల్లలు లేచేస్తారు. ఆ పిల్లలు లేచినప్పుడు పిల్లలకి మెడిటేషన్, యోగా అన్నది కంపల్సరీ అవసరం. పేరెంట్స్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ కొట్లాడుకోవద్దు, బట్టి వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి. అమ్మ కోపంగా ఉంది, అమ్మ బాధగా ఉంది, నాన్న కోపంగా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుంటే ఏమవుతుంది? ఆటిజం కూడా పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ పెరిగితే ఆటిజం పెరుగుతుంది. స్ట్రెస్ ఎంత మన ఇంటి ఎన్వైరన్మెంట్ ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ పిక్నిక్, ఒక పిక్నిక్కి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే అమ్మో అంటే ఇప్పుడు మీరు సెంటర్ నుంచి రిలీఫ్ తీసుకుంటారు. ఒక 4 days మేము తిరుపతి వెళ్ళొస్తాం, 5 days ఊటీ వెళ్ళొస్తామని చెప్తారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు బిఫోర్ గోయింగ్ టు ఎనీ ట్రిప్స్ యూ హ్యావ్ టు టాక్ టు యువర్ థెరపిస్ట్. మీ థెరపిస్ట్ దగ్గర నుంచి మీరు మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకోవాలి? సార్ నేను ఇలా తీసుకెళ్తున్నాను, వీళ్ళకి ఏమేమి థెరపీస్ మెయిన్ ఇంపార్టెంట్గా మేము రోజు చేయించాలి. 2 hours లేదా కనీసం 1 hour అన్న ఆల్ బీటీ థెరపీస్, ఓటీ థెరపీస్, స్పీచ్, ఇవన్నీ రివిజన్ చేయించాలి. కొన్ని యాక్టివిటీస్ తీసుకెళ్ళి వాళ్ళకి రివిజన్ చేయించాలి. ఓరల్ మెసాజెస్ కానీ, వేరే ఏవైనా కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ, ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్నవి మీరు అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు కదా. యూ కెనాట్ బికమ్ థెరపిస్ట్, కానీ మీరు చేయిస్తూ ఉంటే మీరు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయిస్తుంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా. కంపల్సరీగా బిఫోర్ గోయింగ్ టు టూర్ అంటే ట్రిప్కి, ఈరోజు మేము డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీశైలం వెళ్ళారు, శ్రీశైలంకి మీరు డ్యామ్ చూడడానికి వెళ్తున్నారు. డ్యామ్కి వెళ్ళే ముందే మీరు పిల్లోడితోటి అన్ని యాక్టివిటీస్ చేయించి మీరు తీసుకెళ్లారనుకోండి, డ్యామ్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ క్లాస్కి వచ్చిన తర్వాత ఏడవరు. లేదా ఇప్పుడు మీరు 5 days ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత క్లాస్కి తీసుకొస్తే కంప్లీట్గా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు ఏది చెయ్యరు. ఎందుకంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రికవర్ కావడానికి, ఒక్క రోజు గ్యాప్ రికవర్ కావడానికి హార్డ్లీ టేక్స్ 8 days to 10 days టైం. అది సైకలాజికల్గా మనం అనుకోవాలి. ఫస్ట్ మనం పాజిటివ్ రేస్ వదలాలి. I am very grateful that my kid is doing well and he is getting normal అని మీరు డైలీ 100 to 20 times మీరే అనుకోవాలి. ఫస్ట్ మనమే డిప్రెషన్లో ఉంటే, అయ్యో నా బాబు అందరి పిల్లోడ్లాగా, నా బాబు ఆటిజం, నా అందరి పిల్లోడ్లాగా నార్మల్ లేడు, వాడికి ఆటిజం నార్మలే. మనం తీసుకుంటే దాన్ని బట్టి, మన ఎన్వైరన్మెంట్ బట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఏదైనా కూడా ట్రీట్మెంట్ ఉంది, ఏదైనా కూడా మనము వాళ్ళని మంచిగా చేయొచ్చు. మన విల్ పవర్ ఫస్ట్ మనం పిల్లలకి చెప్పేదే, చేస్తావురా నువ్వు బాగా చేస్తున్నావు, చెయ్యి,
వెరీ గుడ్ అని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ భుజం తట్టుతూ ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా వాళ్ళలో చాలా 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 చేంజెస్ మీరే చూస్తారు. ఫుడ్ విషయంలో కూడా అంతే, అన్ని మైదా పెట్టడం, బనానా పెట్టడం, పెరుగు పెట్టడం, పాలు పెట్టడం అలా కాదు. బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్. వేరింగ్ ఏ డ్రెస్ ఈజ్ ఇంపార్టెంట్, హ్యావింగ్ ఏ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ఏ కామ్ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్, టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎనీ టైం ఎవరైనా సరే, నార్మల్ కిట్ అయినా సరే, ADHD కిట్ అయినా సరే, ఆటిజం కిట్ అయినా సరే, డౌన్ సిండ్రోమ్ కిట్ అయినా సరే, ఎవరైనా సరే ఇట్ ఈస్ ఏ కిట్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, సోషలైజ్ చేయాలి, ఆడిపించాలి. మా పిల్లలతో ఎవరు ఆడరు అలా ఏం కాదు. ఒక పార్క్కి తీసుకెళ్ళండి, కొన్ని చాక్లెట్స్ తీసుకొని వెళ్ళండి, నార్మల్గా మామూలుగా అంటే షుగర్ ఫ్రీ చాక్లెట్స్ దొరుకుతున్నాయి, అవి తీసుకెళ్ళండి. లేదా ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ తీసుకొని వెళ్ళండి, లేదా ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి. అలా తీసుకెళ్ళి వేరే పిల్లలకి కూడా ఇచ్చి, పార్క్లో ఉన్న వేరే పిల్లలకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయించండి, వాళ్ళతో ఆడించండి. అయ్యో నా బాబు పడిపోతున్నాడు, నా బాబు ఎక్కుతున్నాడు, వాళ్ళకి బాగా డ్యామేజ్ కాకూడదు. పడిపోతుంటే బాగా దెబ్బ ఎక్కువ తగలకుండా చూసుకోవాలి, అంతేగాని వాళ్ళకు పిల్లలు వాళ్ళు మాట్లాడేలాగా చూసుకోవాలి. బాబు మన నార్మల్ కిట్కి చెప్పాలి, బాబు మా బాబు కొంచెం వీక్, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మా బాబు మంచిగా ఇంకా నీలాగా మా బాబు అవుతాడు అని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ పిల్లలకి కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు వీళ్ళతో ఆడేలాగా మనం చూసుకోవాలి. అలా మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ నేను రెగ్యులర్గా థెరపీకి తీసుకెళ్తున్నా, రెగ్యులర్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నా, నా పిల్లల్లో మార్పు రాదు. అట్లా రానే రాదు. కూడా థెరపిస్ట్ చేసేది థెరపిస్ట్ చేయాలి, పేరెంట్స్ చేసేది పేరెంట్స్ చేయాలి. ఆ ఎన్వైరన్మెంట్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. మనకి ఇలాంటి ఒక ఇచ్చాడు, ఛాలెంజింగ్ ఇష్యూ ఇచ్చాడంటే మనం చేయగలం కాబట్టి ఆ ఇష్యూ ఇచ్చాడు. ఆ సాల్వ్ చేయగలము కాబట్టి మనకు ఆ ఇష్యూ ఇచ్చాడు ఆ దేవుడు. కాబట్టి అది మనము తీసుకొని పాజిటివ్గా తీసుకొని, నాకే ఎందుకు వచ్చిందని మనమే నీరసపడిపోతే మనం పిల్లలకి ఏం చేయలేదు. నాకు దేవుడు నేను చేయగలను కాబట్టి నాకు ఇచ్చాడు, ఈ సమస్య నేను తీర్చగలను, నా బాబుని చాలా అందంగా నేను తీర్చగలను అని, అందంగా మార్చగలను అనేది మన శక్తి మనం చేయాలి. తప్పకుండా ఆటిజం అన్నది ఈజ్ నాట్ అండ్ డిసబిలిటీ. సో అందరూ హ్యాపీ సెంటర్లో ఉన్నాము. అందరం హ్యాపీగా ఉండి అందరం ఒకళ్ళకొకరిని సపోర్ట్ చేసుకుంటూ పిల్లలందరినీ హెల్తీగా చేద్దాం. థ్యాంక్ యూ.